నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత వస్తుంది వీడియో, కానీ ఈ రోజు తొలి ఏకాదశి కదా. ఇంతకీ మీ అరుణాచల ప్రయాణం ఎలా జరిగింది? మా అరుణాచల ప్రయాణం చాలా సంతృప్తికరంగా జరిగింది. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. స్వామి ఎలా ఉన్నారు? స్వామి ఆయన బాగుంటాడు, ఆయన బాగుంటే మనందరం బాగుంటాం. ఆయన బాగున్నారు కాబట్టి మా అందరం బాగుంటాం. ఆయన చక్కగా చిద్విలాసంతో వాళ్ళందరినీ పర్యవేక్షిస్తూ ఉంటారు. చాలా బాగుంది. అరుణాచలం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. గిరి ప్రదక్షిణ చేశారా? గిరి ప్రదక్షిణ కూడా చేశాం. సుమారు 5.25 గంటలు పట్టింది. అద్భుతం. చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. స్వామి దర్శనం అవటం, ఆయన పర్మిషన్ రావటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కొంతమంది అద్భుతమైనటువంటి ప్రవచనకారుల పుణ్యాన అది ఎంతటి ప్రాచుర్యాన్ని పొందుతూ ఉంది. అందరూ ఆ పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నారు, స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అందులో ప్రప్రథములు చాగంటి కోటేశ్వరరావు గారు. వారికి ఖచ్చితంగా కృతజ్ఞతల్ని తెలియజేయాలి. ఎందుకంటే దానికి అంత ప్రాచుర్యాన్ని, ఆ ప్రాశస్త్యాన్ని ప్రాచుర్యాన్లోకి తీసుకొచ్చినందుకు. ఇప్పుడు అందరూ కూడా అక్కడ అనుకుంటున్నది అదే, ఇంకొద్ది సంవత్సరాల్లో ఇది మరో తిరుపతి అయినా ఆశ్చర్యపోక్కర్లేదు అని. అవ్వాలి. ఎందుకంటే శని ఆదివారాలు పోటెత్తుతున్నట్ట జనాలు. తర్వాత పౌర్ణమి నాడు కూడా బాగా జనాలు వస్తారు. సో అదేగా మంచిదే. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. అంటే వాళ్ళు ఎంత ఇంకా ఇట్లాంటి స్వభావం అర్థం కాదు. అందరూ స్వామికి చేరువవ్వాలి అని అనుకోవాలి కదా. మేము అక్కడ స్వామికి మనం చేరుకోవటం అనేది ఓకే, అది మంచి ఉద్దేశమే. కాకపోతే జనాలకు వచ్చే బాధ అనుకోండి, లేదా భయం అనుకోండి, వాళ్ళు మనకేమంటాం, దేవుణ్ణి దగ్గర చేసినందుకు ఆనందం అందరికీ ఉంది, కానీ మరీ వాణిజ్య ప్రదేశం అయినా కూడా కొంత ఇబ్బంది పడతాం కదా. సో ఇప్పుడు ఏమంటాము, ఇవాళ రోజు మీరు చూస్తే నాకు నిజంగా చెప్తున్నా, కాశీలో పోలిస్తే, తిరుపతితో పోలిస్తే మీకు ఇక్కడ డబ్బు పరంగా అయ్యే ఖర్చు చాలా తక్కువ. తర్వాత రెండోది మీరు గమనించారా, మన వైపు ఉండే ఏదైనా సరే ఇక్కడ ఈ దేవాలయాల్లోకి వచ్చేప్పటికి పెద్దానికి ఎంతో కొంత, ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఏమంటాం, పూజారి యొక్క బాధ్యత ఏంటి, కంపల్సరీ మన నెత్తి మీద శటగోపం పెట్టడం అనేది ఒక పద్ధతి. సో అవకాశం ఉంటే తీర్థం ఇవ్వటం అనేది ఒక పద్ధతి. కానీ ఇవాళ చాలామంది పూజారులు ఎలా ఉంటారు, మనం 10 రూపాయలు వేస్తాం అనుకుంటేనే వాళ్ళు ఇవ్వటం అనేది ఉంటుంది. ఇక్కడ నాకు అరుణాచలంలో మాత్రం మనం ఈ గిరి ప్రదర్శన చేసేప్పుడు ఇంచుమించు మనకు వచ్చే ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఈశాన్యలింగం అనుకోండి, కుబేరలింగం అని ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ఈవెన్ పెద్ద గుడుల్లోకి వెళ్ళినా కూడా, అమ్మవారి గుళ్ళు అయితే మీకు కంపల్సరీ మనం వేసిన డబ్బులు వేయకపోయినా కుంకుమ వేస్తారు చేతుల్లో. తర్వాత ఈ ఏవైతే లింగాల దగ్గరికి వెళ్తామో అక్కడ కంపల్సరీ మీకు విభూతి వేస్తారు. అలాగే 10 రూపాయలు వేస్తే మీరు అడిగినా అడగకపోయినా విభూతి పొట్లం ఇస్తారు. అంత క్రమశిక్షణగా మరి మన వైపు ఉంటాయా అంటే ఏమో నాకు ఎందుకని, నేను అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు. మనుషుల ఏమంటే ప్రవృత్తి, అది ఏం చేస్తాం, దాన్ని మార్చలేం కదా. అయినప్పటికీ దానికి అంటే నేను అనేది ఏమంటున్నానంటే, ఇటు ఏమంటాం, ఇటు ప్రశాంతత అనేది ఓకే, అది ఖచ్చితంగా చాలా అద్భుతమైన ప్రశాంతత. అయితే దాంతోపాటు ఇంకా కాస్తంత ఒకంత ఈ వాణిజ్య విలువ అనేది కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటున్నాం మిగతా వాటితో పోలిస్తే. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక తిరుపతికి వెళ్తే అది వేలకి వేలు అనేది ఉంది. అంటే మనుషులు చేస్తారు అలా. ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక శీఘ్ర దర్శనం అయితే మహా అయితే 150 రూపాయలు నేను చదివినంత వరకు అక్కడ. సో శివయ్య సులభుడండి. శివయ్య ఉన్న ప్రాంతాలు అంతే. అలాగే అది నేననేది ఏంటంటే, మనుషులు అంతేనా పెరగనివ్వండి, కానీ ఆ డబ్బు విలువ కూడా అలాగే ఉన్నప్పుడు అది మరింత మహద్భాగ్యం అవుతుంది నా ఉద్దేశం. సామాన్యుడికి కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు ఇక్కడ దేవుళ్ళు అంటా నేను. ఖచ్చితంగా శివుడు అయితే అందుబాటులోనే ఉంచుతున్నారు, శివుడిని మాత్రం. రైట్. అది అందుకని నాకు అది మరీ సంతృప్తి ఇచ్చింది. అంటే మనం ఎప్పుడు ఏంటంటే, సరే మనకి ఉందో లేదో అది పక్కన పెడితే, లేని వాడి గురించి కూడా మనం ఆలోచించాలి కదా. సో మనం ప్రయాసపడి వెళ్తే, ఇప్పుడు సపోజ్ మనం ఒక నార్మల్ దర్శనానికి వెళ్తే ఇవాళ రోజులు 24 గంటలు కూడా పడుతుంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్న ఒక దేవుణ్ణి చూసుకోవడానికి. సో
కానీ ఇక్కడ మీకు ఆ రకంగా చూసినప్పుడైతే కనుక నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. అంతవరకు నేను మాట్లాడతా. కానీ నేనుగా చెప్పాలంటే కనుక మీరు చెప్పినట్టు ఈ చాగంటి కానీ మన నండూరు కానీ వీళ్ళందరూ కూడా దీనికి చాలా చక్కటి ప్రాచుర్యాన్ని కల్పించారు. తెలియని విషయాలు ఎన్నో కూడా మనకి అద్భుతంగా తెలియజేశారు. కనుక ఖచ్చితంగా వాళ్ళని మనం అభినందించాలి, పెట్టవలసింది. ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ శివ ఆజ్ఞతో జరిగినటువంటి విషయం. శివాజ్ఞ లేకపోతే చిన్న చీమ కూడా కుట్టదు అన్నప్పుడు ఆ ప్రాచుర్యాన్ని ఎవరు తీసుకురాగలరు? సమిధల్లాగా వాళ్ళని వాడుకున్నాడు శివయ్య అని అనుకోవాలి తప్ప. అందరూ రావాలి ఆయన చెంతకనే శివుడు అనుకున్నాడు కాబట్టి అది జరుగుతోంది. వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి కూడా. నేనైతే తప్పకుండా వెళ్ళమనే చెప్తాను. మరి ఖచ్చితంగా వెళ్ళండి. అది మనకి పాత రోజుల్లో ఒక సామెత ఉంది, మన గాంధీ గారి, తిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక గ్రంథం పుస్తకం కొనుక్కోని. అలాగే నేను మీరు ఎంతైనా అవస్థపడండి కానీ అరుణాచలం మాత్రం వెళ్ళండి. సూపర్, అదిరిపోయింది ఇది. ఖచ్చితంగానండి. గిరి ప్రదక్షిణ విషయంలో మాత్రం రకరకాల భయాలు ఉంటాయి. అయ్య బాబాయ్ మేము నడవగలమా, కొంత ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, కొంత ఒళ్ళుగా ఉన్నా మేము నడవగలమా అని భయపడిపోతూ ఉంటారు. ఈ భయాల నుంచి ఎలా బయటపడాలంటారు? అంటే అసలు భయం అనేది నిజంగా అయితే ఉండదు. అంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను ఒకటే, మనిషిలో సంకల్ప బలం అనేది ఉంటే ఆ శివుడే మనని తీసుకెళ్ళిపోతాడు. సో మీ సంకల్పంలో ఊగిసలాట ఉన్నప్పుడు మాత్రమే ఆ రకమైన ఇబ్బంది రావటం అనేది ఉంటుంది తప్ప, మన సంకల్పం గట్టిదైతే వచ్చాను ఖచ్చితంగా ఆ దేవుడే మోసుకెళ్ళిపోతాడు. మీరు ఊరికే నడుస్తున్నామని మీ భ్రమలో మీరు ఉంటారు అంతవరకే. సో అది మధ్యలో నేను చెప్పాలంటే చిన్న ప్రమాదవశాత్తు నేను పడ్డాను. అంటే ప్లాట్ఫామ్స్ ఏవో ఉంటాయి కదా, మనం నడిచేప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్ళడానికి జస్ట్ అలా వెళ్దాం అనుకుంటే నా అడుగు పైన పడకుండా కొద్దిగా మధ్యగా పడింది. దాంతో ఇలా బాల్ పడ్డాను. జస్ట్ అసలు అంటే నేను అనేది అది మనకి తగిలింది అనే భ్రమలో కూడా మనం లేదు, ఏమి మిమ్మల్ని ఇబ్బంది బాగా వెళ్ళిపోయాం. అది కానీ నేను అనేది ఏంటంటున్నా, ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు ఉండొచ్చు, లేదా మన తప్పిదాలు ఉండొచ్చు. సో వాటికి మనం ఆలోచిస్తాము, ఇక్కడ నేను వచ్చి పడ్డానే అంటే ముందుకెళ్ళదు అడుగు, అంతే కదా. సో అందుకని అది సరే. ప్రతి ఒక్కరు కొంతవరకు చంచల మనస్కులు కూడా కొంతమంది ఉంటారు. మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మనం ఏమంటాం ధైర్యం ఇచ్చినా కానీ, అమ్మో నా వల్ల అవుతుందా, నేను ఇంతలా ఉన్నాను కదా, లేదంటే నాకు ఆయుసం ఉంది కదా అనుకుంటే కూడా అక్కడ మార్గాలు ఉన్నాయి. మీరు నడవగలిగినంతసేపు నడుస్తారు, నడవకపోతే పక్కన నేను చూశాను అంటే మీకు వెంటనే 5 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చే నొప్పి బిళ్ళలు అమ్మే వాళ్ళు షాపులో ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే అదే చోట కాసేపు మన కాళ్ళకి వాడికి మసాజ్ చేసుకోవడానికి మిషన్లు కూడా ఉన్నాయి. 20 రూపాయలు పెట్టారు, మిషన్లు కూడా ఉంది. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. లేదు ఇవన్నీ కూడా అమ్మ నేను ఇక్కడే పడిపోతాను అనుకునే వరకు ఆటో ఉంది, ఆటోలో చేసేయచ్చు. అప్పుడు ఆ చక్కగా ఆటోకి పుణ్యం. ఇంకా భయం దేనికి? కానీ అసలు భయం అక్కర్లేదు, చాలా నిరభ్యంతరంగా మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఆ కొండని చూస్తూ నడుస్తూ ఉంటే మనకి కష్టం అనేది కనపడదు, అసలు అనిపించదు. అవును, అసలు ఆ చల్లటి వాతావరణం, పైగా ఈ సమయం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అవును, అసలు ఎంత చాలా బాగుంది. అందులో ముసురు పట్టింది కానీ నేను వెళ్ళిన రోజు వాన కూడా లేదు, దాంతో మరీ ప్రశాంతంగా హాయిగా ఉంది. అసలు చక్కగా మంచి సమయంలో వెళ్ళారు మీరు. ఏదో టాపిక్ మాట్లాడదాం అనుకుంటే అరుణాచలం అన్న మాట వినిపిస్తే చాలు, లోపల కడుపులో నుంచి వస్తుంది ఆనందం. అక్కడే ఉన్నట్టు ఆనందాచలం. అబ్బా చాలా బాగా చెప్పారండి. అరుణాచలం ఆనందాచలం సూపర్. ఆనందాన్ని అనుభవించాలంటే వెళ్ళాలి. రమణాశ్రమానికి వెళ్ళారా? అది మొదటి రోజు మొదటి రోజే వెళ్ళింది రమణాశ్రమం. అదే రోజు సాయంకాలం కూడా గిరి ప్రదర్శన అయింది, ఇంకోసారి గిరి ప్రదర్శన అయింది. ఇది కాకుండా గుడి, మన మెయిన్ గుడి ఏదైతే ఉంటుందో ఆ గుడి చుట్టూ 5 ప్రదర్శనలు చేసినా కూడా గిరి ప్రదర్శనలతో సమానం. అంటే అక్కడ కూడా మళ్ళీ 5 ప్రదర్శనలు చేసి, అది కూడా చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి చేయడం కూడా కష్టమే. అవును, అది అందుకని 5 ప్రదర్శనలు అలా చేసినా కూడా మీకు ఒక గిరి ప్రదర్శన చేసినట్టుగా అని చెప్తే ఎవరో సరే వెళ్ళంగా ఆ రకంగా కూడా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనమైతే ట్రైన్ గురు పౌర్ణమి, అంటే గురు పౌర్ణమి అనేది ఎలాగో ఉంది కాబట్టి మనం అక్కడ రమణ మహర్షి అంత పెద్ద గురువు, మంచి గురువు ఎవరు ఉండరు. తర్వాత జగద్గురు శివుడే. సో అందుకని మనం ఏదైతే ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో మన గురు పౌర్ణమికి అతీతంగా వెళ్తున్న సబ్జెక్ట్ అయితే కాదు. కరెక్ట్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో గురు పౌర్ణమి గురించి విశేషంగా మాట్లాడుతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.